मीडिया
రీజనరేట్ చేసుకోవచ్చు సాయిల్, దెన్ యూ కెన్ అగైన్ రీప్లాంట్. సో విత్ ఇన్ దిస్ ఉన్న సిచ్యువేషన్ మళ్ళీ రీప్లాంట్ చేసినా కూడా ఎస్ సార్ ఇట్ డజంట్ తీసేయాలి. రీప్లాంట్ చేసిన ముందు ఫస్ట్ రీక్లెయిమ్ ద ల్యాండ్ అది చేసుకొని రీక్లెయిమ్ ల్యాండ్ చేసుకొని చిప్స్ యాడ్ చేసుకొని మనం సాయిల్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత అగైన్ డ్రైన్స్ కరెక్ట్. ఎస్ సార్ దట్ ఇస్ ఇనిషియల్గా స్టార్ట్ చేయాలి. ఎస్ సార్ అది జస్ట్ బ్రీఫ్ సార్ ఇది అది నొక్కి చూడు ఒకసారి చిచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కెనాల్స్ కెనాల్స్ వన్ ఆఫ్ ద మేజర్ యూ కెన్ సీ ఎగ్జాక్ట్లీ overall Konaseema around 1180 kilometers of drains, 1180 kilometers of drains around. So అందులో మెజారిటీ ఆఫ్ డ్రైన్స్ అన్నీ కూడా ఈ 3 ప్లేసెస్లో సీలో జాయిన్ అవుతాయి. మిగతా కొన్ని రివర్స్లో జాయిన్ అయిపోతాయి ఎక్కడ పడితే అక్కడ, డిపెండింగ్ ఆన్ ద గ్రేడియంట్. దానికి మనం అవుట్ ఫాల్స్ రీసెస్ పెట్టుకుంటాము. మళ్ళీ ఫ్లడ్ వచ్చినప్పుడు రివర్స్ రాకుండా షటర్స్ పెట్టుకుని క్లోజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒక మొగ ఉంది సార్, ఇక్కడ ఒక కోన రామేశ్వరం మొగ ఒకటి, ఇక్కడ ఒక మొగ ఉంటుంది. ఈ బ్యాక్ వాటర్స్లో ఉంటాయి సార్ మొగలు. సో మనకి ఇప్పుడు చూసుకుంటే సార్ బేసికల్ ఒక ఐలాండ్లో రాజులు మీరు చూడండి సార్, ఇట్స్ లైక్ ధవళేశ్వరం బ్యారేజ్, ఇదంతా కూడా సరౌండెడ్ బై వాటర్. ఇది ఒక ఐలాండ్ అయితే ఇందులో ఇంకో ఐలాండ్ రాజు. ఇదంతా వాటర్, ఇదంతా వాటర్. ఇక్కడ గోదావరి డివైడ్ సార్. ఇది మనకి 216 సార్. 216 మనకి ఫ్రమ్ కట్నూరు నుంచి ఒంగోలు వరకు ఉన్న బ్రిడ్జ్ సార్. ఇది ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చించినాడు బ్రిడ్జ్ ఇక్కడ వస్తుంది సార్. ఇప్పుడు నర్సాపూర్ మనం అనుకున్నది యాక్చువల్గా రీసెంట్ ప్రపోజల్ సార్, నర్సాపూర్ బైపాస్ ఇలా వచ్చేసి. కాకపోతే ఇంకా ఫండ్ టోటల్ అంటే టోటల్ ఎక్స్టెన్స్ 90 acres కావాలి సార్ ఎల్ఏకి. అందులో ఎస్ఎల్పీ కూడా మీతో స్టార్ట్ చేసుకోవాలి. అంటే హార్డ్లీ అరౌండ్ 1% of extent is yes sir. For this one sir, estimation itself sir about only for this drain కాకుండా total extent of drains and renovation can be 3,000. So drains, canals and basic things and strengthening of concept. దీనికి ఎంత? దీనికి అరౌండ్ 20 points. Okay, what are the immediate measures we can take? అంటే ఇమ్మీడియట్గా డ్రెడ్జింగ్కి ఒక 9 crores ఎస్టిమేట్ చేశారు సార్ ఉన్న 6 kilometer స్ట్రెచ్కి. అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్స్ 12 crores. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సముద్రం 22.9 ఇక్కడ మన ఏంటంటే 2016 నుంచి 18 మధ్యలో 0 kilometer 8.5 kilometer అంటే మనం అక్కడ దాకా కూడా కంప్లీట్ చేస్తాం. తర్వాత ప్రపోజల్స్ వెళ్ళి కానీ డిఫరెంట్ కార్యక్రమాల వల్ల మెటీరియల్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇది డ్రైన్ మనకు కావాల్సిన మొత్తం 8.5 kilometerలకి గట్లు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గట్లు పట్టించపరచడానికి మరియు అలాగే డ్రెడ్జింగ్ చేయడానికి మెట్టిన మొత్తం 20.62 మొత్తం ఏమేమి సార్ మెయిన్ దీనిలో ఈ డ్రెడ్జింగ్ చేసిన గట్లు కూడా బాగా అంటే ఎప్పుడు కూడా దీనికి ఎటువంటి మరమ్మతులు చేపట్టడానికి నీళ్ళు కూడా ఎలాగ ఉంటాయా ఇప్పుడు? అంటే మన హై టైడ్ లో టైడ్ ఉంటుంది సార్. మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ సముద్రం ఇక్కడ క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంది. ఎప్పుడు హై టైడ్ రోజుకి 2 సార్లు ఆల్మోస్ట్ 12 to 15 kilometers వరకు హై టైడ్ ఎఫెక్ట్ వస్తుంది సార్. గట్లు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది సార్, మొత్తం ఈ హై టైడ్లో వచ్చిన ప్రెషర్ వల్ల అది సైడ్ ఉన్న అవుట్ ఫ్లాంక్ అయిపోతుంది. అందుకని మనం దీనిలో కూడా ప్రపోజల్ ఇక్కడ నుంచి ఇక్కడ 2 సైడ్స్ స్ట్రెంగ్తనింగ్ ప్రపోజ్ చేస్తాం.
మొత్తం జిల్లా మొత్తం మీద డ్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి టోటల్ జిల్లాలో డ్రైన్ నెట్వర్క్ ఓన్లీ ఈ ఎక్స్టెంట్ ఇదేమో టోటల్ జిల్లా సెంట్రల్ సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గౌతమి గోదావరి వస్తుంది 5 మైనస్ టోటల్ ఎక్స్టెంట్ ఈస్టర్న్ డెల్టాలో ఎన్ని ఉన్నాయి సెంట్రల్ డెల్టాలో ఎన్ని ఉన్నాయి కెనాల్స్ డ్రైన్ నెట్వర్క్ మొత్తం సుమారు 350 కిలోమీటర్లు మేజర్ మీడియం మైనర్ డ్రైన్స్ ఉన్నాయి సార్ 1550 కిలోమీటర్ల ద్వారా అలాగే ఒక 700 డ్రైన్లు మన రెవెన్యూ అండ్ లోకల్ డ్రైన్స్ చిన్న చిన్న మన నోటిఫైడ్ కాకుండా అవి ఒక 800 కిలోమీటర్లు వెలసి మొత్తం 2300 కిలోమీటర్ల నెట్వర్క్ డ్రైన్స్ 2300 కిలోమీటర్లు ఈస్టర్న్ డెల్టా ఇంక్లూడ్ చేసుకోండి దిస్ డెల్టా ఆల్సో ఇప్పుడు ఈస్టర్న్ డెల్టాలో మనకి 2 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి సార్ మండపేట రామచంద్రపురం ఇక్కడ మంగళవారం దట్ విల్ బి మనం లెవెల్స్ మొత్తం చెక్ చేస్తే మనం ఆల్రెడీ చేసినంత వరకు 8.5 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు ఆల్మోస్ట్ 3 నుంచి 5 ఇక్కడ గతంలో సముద్ర తీర ప్రాంతంలో గర్ద వాటర్ ఈ క్వాంటిటీ వచ్చి 5,50,000 క్యూబిక్ మీటర్లు ఈ వాటర్ అంతా కలుషితమై 5,50,000 క్యూబిక్ మీటర్లు సిల్ట్ ఈ రకంగా అలాగే ఇక్కడ మనం బ్యాంక్ రేట్స్ కూడా చెక్ చేసుకుంటాం సార్ ఈ ఏరియాలో బ్యాంక్స్ కొంచెం పర్లేగానే ఉన్నాయి సార్ ఈ ఏరియాలో వచ్చేసరికి కుడి మరియు ఎడమగట్టు రెండు కూడా ఉండాల్సిన దానికంటే డౌన్ ఉండడం ఇక్కడ బాగుంటుంది ఇది దానికి సంబంధించి ఇక్కడ చేయలేదు సార్ అంటే ఇక్కడ మేము అనుకున్నట్టుగా ఇక్కడ ఎక్కడ కూడా వర్క్ చేయలేదు పాస్ట్ అంటే ఇక్కడ ఎవరు వర్క్ చేశారు మేము 2016-18 మధ్యలో 16-18 చేశారు మళ్ళీ ఇటువైపు రాలేదా మనం అప్పటి నుంచి ప్రపోజల్స్ పంపుతున్నాం కానీ మీరు ఎప్పటి నుంచి ప్రపోజల్ పంపుతున్నారు 2018 నుంచి టోటల్ ఎక్స్టెంట్ సార్ ఇక్కడ ఒక స్ట్రెచ్ లో అప్పుడు ఎప్పుడు చేశారు 2004-5 ఇక్కడ చేశారు సార్ 14-18 ఇక్కడ చేశారు అండ్ మధ్యలో ఈ ప్రపోజల్ వచ్చారు పెట్టలేదు అదే 2004 నుంచి అట్లాగే ఉంది అంటే సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ దిస్ డ్రైన్ నో వర్క్ హ్యాస్ బీన్ మెటీరియలైజ్డ్ అంటే 1960s నుంచి మనకు ఉన్న రికార్డు ఎప్పుడు చేయలేదండి ఫస్ట్ టైం అసలు నోబడీ అటెంప్టెడ్ టు డూ దిస్ మొత్తం ఈ ఏరియా ఏనండి రైట్ నో వేరే సార్ నేను చూసుకుంటా కదా మీ సార్ సార్ కొంత ఎక్కువ నేను చూసుకుంటాను దాదా ఏ వెనక్కి రేపు ఈ విలేజ్ సార్ ఈ 4 విలేజ్ సార్ ఇప్పుడు ఇవి బతుకవా సార్ ఇంకా డైరెక్టర్ రీసెర్చ్ మనం పిలిపించాం సార్ చేసాం కానీ ఈ ప్లాంట్ తెచ్చారా ఈ వాటర్ బ్యాక్ ఆగితే సార్ సాల్ట్స్ అక్యుములేట్ అయిపోయి వాటర్ పోయేదానికి దారి లేకపోవడం వల్ల సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎస్పెషల్లీ క్లోరైడ్స్ సల్ఫేట్స్ క్లోరైడ్స్ దానివల్ల ఏమైతుందంటే రూట్స్ కెనాట్ టేక్ న్యూట్రిషన్ ముఖ్యంగా పొటాషియం డెఫిషియన్సీ ఉంటుంది సార్ అలాగే మెగ్నీషియం కాల్షియం తీసుకోలేదు అందువల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ప్లాంట్ లీవ్స్ ఎల్లోగా అయిపోతాయి అండ్ గ్రాడ్యువల్గా స్కార్చింగ్ వచ్చేసి సివియర్ కేసెస్లో కంప్లీట్గా ప్లాంట్ డ్రై అయిపోతుంది సో మనం ఒకవేళ దీన్ని రిక్లమైజ్ చేయాలంటే కూడా ఇట్ విల్ టేక్ 2 years మినిమం పడుతుంది సార్ దానికి మనం గ్రీన్ మెన్యూ క్రాప్స్ వేసుకోవాలా
అలాగే ఫామ్ యార్డ్ మెనూరు కంపోస్ట్ వేసుకొని తర్వాత న్యూ ప్లాంటేషన్ సాయిల్ రిక్లైమేషన్ తర్వాత మనం ప్లాంటింగ్ న్యూ ప్లాంటేషన్ చేసుకోవాలి. ప్లాంటేషన్ అయితే కంప్లీట్ గా రిమూవ్ చేయాలి సార్. ఇది సాల్ట్ రెసిస్టెంట్ మన ఇక్కడ వెరైటీ ఈస్ట్ కోస్ట్ గవర్నమెంట్ వెరైటీ ఏపీలో ఉన్న నేటివ్ బికాస్ ఇక్కడ సివియర్ కేసెస్ కాబట్టి అది కూడా తట్టుకోలేదు. ఇక్కడ వరకు వర్క్ అవుతుంది సార్. ఈ రెడ్ ఏదైతే ఉందో టోటల్ బండి సార్ ఈ స్ట్రెచర్ ఆఫ్ 8 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్. రీసెర్చ్ స్టేషన్ మ్యామ్ ఎప్పుడు మీరు ఈ హైబ్రిడ్ కోకోనట్ ప్లాంటేషన్స్ వచ్చాయి కదా, అవి ఎంతో తొందరగా అవుతాయి. అవి ఈస్ట్ కోస్ట్ కొంచెం రెసిస్టెంట్ ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. గంగాకొండ వచ్చాయి కదా, గంగాకొండ సైడ్ ఉంటుందా? ఈస్ట్ కోస్ట్ బెటర్. 5 years. 5 years నుంచి
ఈరోజు ఇంట్రడక్షన్ చేసిన తర్వాత మాట్లాడు. ఈరోజు కేసనపల్లిలో శంకరగుప్తం డ్రైను అది గ్రామాల మీద పడి కొబ్బరి చెట్లు ముఖ్యంగా 1,00,000 చెట్ల వరకు చనిపోయిన పరిస్థితి. ఈ విధ్వంసాన్ని గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మనం తీసుకెళ్ళడం, వారు వెంటనే స్పందించి మన గ్రామానికి వస్తానని తెలియజేయటం, ముఖ్యంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ముందుకొచ్చి మన గ్రామం, ఈ 13 గ్రామాలు ఉన్నాయి సార్ ఇక్కడ, ఈ 13 గ్రామాల రైతుల్ని ఇక్కడకు పిలిచి ఈ డ్రైను వల్ల వారు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావడానికి వారందరూ కూడా రైతులు మీ ముందుకు వచ్చారు సార్. ముఖ్యంగా ఈ శంకరగుప్తం డ్రైను 23 కిలోమీటర్లు ఈ చింతలమూరు నుంచి మొదలయ్యి ఇక్కడ ఈ గోదావరిలో కలుస్తుంది సార్. ఇది ఈ 23 కిలోమీటర్ల ప్రయాణంలో 8 కిలోమీటర్ల మధ్యలో తప్ప 2 ప్రక్కలన కూడా పూడికలు తీశారు. ఎప్పుడైతే ఈ మధ్యలో 8 కిలోమీటర్ల భాగం పూడికి తీయలేదో, దానివల్ల ఈ డ్రైన్కి ముఖభాగం సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఆటుపోట్లు వచ్చి, పోటు వచ్చినప్పుడు ఉప్పు నీరు బయటకు లోపలికి ఎక్కుతూ ఉంది. లోపలికి ఎక్కడంతో పాటు మీడియం డ్రైన్లో కూడా వెళుతుంది, తర్వాత మైనర్ డ్రైన్స్లో కూడా ఎంటర్ అవుతూ ఉంది. ఇలాగా మొత్తం రాజోల్ నియోజకవర్గంలో ఉన్న 60 గ్రామ పంచాయతీలు కూడా ఈ రోజున భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పుమయం అయిపోయాయి సార్. మంచినీళ్ళు తాగడానికి లేదు. గతంలో మంచినీళ్ళు ఎలా ఉండేయంటే నూతుల నుంచి తీసుకుని మంచినీళ్ళు తాగేవాళ్ళం. అదే
కాలువల్లో స్నానాలు చేసేవారు. ఇలాంటివి ఏమీ లేవు ఈ రోజున. అలాంటి పరిస్థితి మాకు ఏర్పడిన పరిస్థితిలో ఇది గత 5 సంవత్సరాలుగా జటిలమైంది సార్. ఇది 2003-4 సంవత్సరాల్లో ఒక 6 కిలోమీటర్లు డ్రెడ్జింగ్ చేశారు సార్. అలాగే తర్వాత ఒక 8.5 కిలోమీటర్లు డ్రెడ్జింగ్ చేశారు. అయితే మధ్యలో 8 కిలోమీటర్ల మేరకు డ్రెడ్జింగ్ చేయకుండా ఆపేశారు. ఇది దీంట్లో వచ్చిన ఇబ్బంది సార్. దాంతోపాటు గట్లు వేయకపోవటం, ఎప్పుడైతే నీరు పైకెక్కుతుందో అది అటుపక్కకి ఇటుపక్కకి పొర్లిపోయి ఈ గ్రామాల్లో కూడా నీళ్ళు వచ్చేస్తున్న పరిస్థితి ఈరోజు సార్. సో ఈ పరిస్థితుల్లో సార్ ముఖ్యంగా సార్ ఎప్పుడైతే మీరు స్పందించారో ఇక్కడ జలవనరుల శాఖ వారి మంత్రి గారు కూడా మనకి ఇక్కడికి రావటం జరిగింది సార్. ఆయన పర్యటన కూడా జరిగింది. విషయాలన్నీ కూడా ఇక్కడ అర్థం చేసుకున్నారు. అలాగే ఒక టెక్నికల్ కమిటీని కూడా వేశారు. 3 ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లతో సార్ అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక ఎస్టిమేట్ తయారు చేశారు 20.62 కోట్ల రూపాయలతో సార్. ఇది ఈ మధ్య కాలంలోనే దాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది సార్. దీంట్లో 2 భాగాలు, ఒకటి 8 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ తీయటం, ఆ మట్టి తీసి సుమారు 14.5 కిలోమీటర్ల దూరం 2 ప్రక్కలన గట్లు నిర్మించటం. దీనికి ప్రతిపాదనలు తయారు చేసి ఫైనాన్స్కి పంపించడం జరిగింది సార్. తొందరలోనే దీనికి ఆమోదం వస్తుందని మీ ఆదేశాల మేరకు రైతులందరూ కూడా ఆశాభావంలో ఉన్నారు సార్. ముందుగా సార్ జనసేన పార్టీ నుంచి మీరు మాట్లాడతారా? ఈ శంకర్ గుప్తం మేజర్ డ్రైన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా 10 నుంచి కూడా రైతుల తరపున స్వాగతం, సుస్వాగతం సార్. అలాగే కలెక్టర్ గారికి కూడా మా నమస్కారాలు, హార్టికల్చర్ అధికారిని కూడా నా నమస్కారాలు. మా నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత దేవవర ప్రసాద్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. యాక్చువల్లీ ఈ శంకర్ గుప్తం డ్రైన్ అనేది ఏదైతే డ్రెడ్జింగ్ చేశారో ఈ డ్రెడ్జింగ్ మిగతా 8 కిలోమీటర్లు చేయకపోవడం వల్ల ఈ ఉప్పు కాలం నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా ఈ గ్రామాల్లోకి వచ్చి మా పంట పొలాలు, కొబ్బరి చెట్లన్నీ కూడా చనిపోవడం జరిగింది సార్. అలాగే ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ చేరిపోవడం వల్ల మా బిల్డింగ్స్ కూడా పునాదులు తుప్పుపడడం కూడా జరుగుతుంది సార్. అలాగే మేము తాగేటటువంటి డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్గా సాల్ట్ వాటర్ అయిపోవడం వల్ల అది తాగే వాటర్ కూడా పాడైపోయింది సార్. అలాగే దీనికి మాకు ఒక కొబ్బరి చెట్టు ఉంటే ఇంటికి ఒక కొడుకున్నట్టే సార్. అలాంటిది మొత్తం కంప్లీట్గా మా తోటలన్నీ కూడా పాడైపోవడం వల్ల మేము చాలా నిరాశతో ఉన్నాం సార్. ఇది మీరు ఇచ్చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతూ ఈ విషయాన్ని థ్యాంక్ యూ. మీరు ఇంకేమైనా మాట్లాడతారా? మీరు అలా ఒక్క నిమిషం కూర్చున్నారు కదా అక్కడ. మీరు మా మైక్ మీరు తీసుకోండి, అక్కడ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం ఇద్దరు కానీ కూర్చోండి లాస్ట్లో. ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈ కొనవూపులో ఉన్న కోనసీమ రైతులకి ఊపిరి పెద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, వారికి పేరున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి రైతు యొక్క ఆయుష్ 5 రోజులు పోసుకుని ఇంకొక 100 సంవత్సరాల బతికి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని మనస వాచ కోరుకుంటూ ఈ స్థాయిని మా దేవవర ప్రసాద్ రాజోలు స్థానిక ఎమ్మెల్యే ఒక భూమి కింద తీసుకొచ్చి దీని మీద పర్యవేక్షణ చేసి మాకు పవన్ కళ్యాణ్ వరకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి దేవవర ప్రసాద్ గారు అని. అలాగే కలెక్టర్ గారికి అనేక విన్నపాలు చేశాం.
ఆయన నుంచి కూడా మాకు సపోర్టే వచ్చింది. ఇకపోతే ఈ పరిస్థితిని ఇంతవరకు తీసుకుంటే పత్రికా విలేకరులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటున్నాం. సార్, మీరు వస్తారనే ఆశతోటి ఎదురు చూస్తున్నాం. గత 18 మాసాల నుంచి ఎప్పుడు వస్తారా మా పవన్ కళ్యాణ్ ఈ జనసేనని ఈ భూమిని తొక్కి బంగారపు బాట వేస్తారని ఆశతోటి బతుకున్నాం. ఒక్కసారి చూడండి సార్, అటు ఈ మొక్కని మీరు కాపాడతారని, ఈ రైతుని కాపాడతారని 2 తెచ్చి మీకు ఇవ్వాలనుకుంటున్నాం. రమారా మీ శంకరతోటి వైనతైన నదిలో కలిసి 4 సబ్ డ్రైన్స్ 20 మైనర్ డ్రైన్స్ ఉండి ఈ మా రాజోల నియోజకవర్గం 60 గ్రామాలకి 12 గ్రామాలు ప్రత్యక్షంగా 22 గ్రామాలు పరోక్షంగా సర్వనాశనం చేసింది సార్. మేము బ్రతకడం ఎలాగో తెలియని పరిస్థితిలో కొట్టుమట్టాడుతున్నాం. మేము అనేక సార్లు విన్నవించాం. గత ప్రభుత్వం గురించి చెప్పే ఉద్దేశం మాకు లేదు. అదొక రాక్షస ప్రభుత్వం. ఇది శ్రీరామ రాజ్యం అనేటువంటి రాజ్యంలో ఏదో వెసులుబాటు జరగకపోదా ఈ రైతు గారి ఉద్దేశం మీద మేము మిమ్మల్ని తీసుకురావడానికి అనేక శక్తి వంచన పోరాడితే మా స్థానిక ఎమ్మెల్యే గారి దయా దాక్షణ్యాలతోటి మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్. ఇక్కడ 2000 ఎకరాలు రమారమి 2 లక్షల కొబ్బరి చెట్టు ఈ విపత్తు వల్ల సర్వనాశనం అయిపోయింది సార్. మేము ఏం చేయాలన్న పరిస్థితిలో మేము కొట్టుమిట్టాడుతున్నాం సార్. మాకు ఈ శంకరగుత్తలో వచ్చినటువంటి నీరుని ఈ తోటల్లోకి ఎక్కడా చేయాలి. ఒక్క తోటలే కాదు సార్, పోతా ఇక్కడ ఒక్కసారి చూస్తే మీరు లెగి చూస్తే పక్కనే మాకు కాపురాలు చేసే ఇళ్ళు ఉన్నాయి. మేము తాగడానికి నీరు లేదు, ఉండటానికి చోటు లేదు, కనీసం పశుగ్రాసం కూడా లేని పరిస్థితిలో మేము బతుకుతున్నాం సార్. మేము అనేక అప్పులు చేసాం. ఆ అప్పుల్ని మీరు తీరు ఎలా చేస్తారో, మా పరిష్కారానికి ఏం చేస్తారో దానికి కారణం మీరే సార్. 12 గ్రామాల్లో మీరు తప్ప సొక్క ఇప్పితే బాధలన్నీ తెలుస్తాయి సార్. మీకు ఓపెన్గా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామాల్లో మాకు మరలా మా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా ఊపిరినంత వరకు ఈ గ్రామంలో ప్రతి చోట అడుగువేసిన ప్రతి చోట ఆ పవన్ కళ్యాణ్ గారు మాకు కనిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇంకొక విషయం మీకు చెప్పాలా, ఇక్కడ ఈ కొబ్బరి తప్ప ప్రత్యామ్నాయం ఇంకోటి లేదు. ఈ శంకరగుత్త డ్రైన్ వల్లే ఇక్కడ బాగుపడతా. గతంలో ఇక్కడ వేసవి విడుదలాగా ఉండేది సార్. మీలాంటి పెద్దలు, ఇటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వచ్చి ఒక 10 రోజులు ఈవేళ మీ మాకు చేసేయగలరు. గవర్నమెంట్ మాకు ఏమి ఇవ్వక్కర్లా. మీ నడక అటువంటిది కాబట్టి మీరు ఎప్పుడు వస్తారా, మాకేదో మంచి జరుగుతుందని ఆశతోటి ఉన్నాం. మా అదృష్టం ఏంటో కానీ ఈవేళ మీకు పెట్టించాలను వాయిదేసుకున్నాం సార్. మీరు ఇంక మమ్మల్ని నిరహార్దీక్ష చేసే పరిస్థితి తీసుకురావద్దు. మమ్మల్ని దయ ఉంచి మమ్మల్ని ఒక బారిని తీసుకోవాలని బాధ్యత మీకుందని మనసా వాచా కర్మణ కోరుకుంటూ నీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యశ్రేయులు భోగభాగ్యాలు 100 ఏళ్ళు బ్రతికి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని మనసా వాచా కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్ సార్. ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం. గత ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి సమస్య? 6 సంవత్సరాలు. నిరాహార దీక్షలు చేసామండి. గత కలెక్టర్ గారు శుక్లా గారు నేను వస్తాను చూస్తాను 10 కోట్లు ఇస్తానండి. మళ్ళీ మాకేం కనిపించలేదు సార్. మరి అవతల రాక్షసుడికి రామరాజ్యానికి తేడా లేదు సార్. 5 సార్లు
ఇప్పుడు ఈ ఉన్న చెట్లు ఎంతకాలం నుంచి ఉన్నాయండి? 1960 మైక్ ఇవ్వడానికి మా చిన్నప్పుడు 1960 నుంచి ఇక్కడ వ్యవసాయం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న చెట్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? రమారమి ఒక 55 సంవత్సరాలు ఉంటాయి సార్. కాదుబా, ఇవన్నీ ఒక 50 సంవత్సరాల చెట్ల 40 సంవత్సరాల చెట్లు? 50 సంవత్సరాల చెట్లు అండి. అంటే ఇక్కడ కొబ్బరి చెట్టు 100 సంవత్సరాలు పోతుంది సార్. ఇక్కడ అవునా? మేము సొంతంగా తీసుకుని విత్తనం కట్టి ఆ మొక్కని ఎడపాతి మళ్ళీ పెద్ద మొక్క అయిన తర్వాత విడపాతాం సార్ మేము. ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? ఇక్కడ రమారమి 1500 సుమ. ఇక్కడ 45,350 ఎకరాలు 350. ఆరు ఎకరాలు ఉంటాడు సార్. సో 50 సెంట్ల నుంచి 5 ఎకరాలు దాకా ఉంటారు ఖచ్చితంగా ఉంటుంది సార్. ఒక చెట్టు వచ్చి 240 నుంచి 280 కొబ్బరికాయలు వస్తాయి సార్. అది మీలాంటి కొద్దిగా బాగా వాల్యుబుల్ చెట్టు అయితే 300 కూడా ఇస్తారు సార్. అది ఇప్పుడు ఈ డ్రైన్ మీరు ఎంత ఉండేది? ఎన్ని మీటర్లు ఉండేది డ్రైన్? ఏదండి ఈ డ్రైన్ యాక్చువల్గా 30 మీటర్లు సార్. అది ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు కూడా సుమారు అంతే ఉంటుంది సార్. ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ మనం డెడ్జింగ్ చేసిన తర్వాత. ఏమైనా అడ్డుకట్లు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఏమీ లేవు సార్. అంటే సహజ సిద్ధంగా అనేది ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాలు లేనిది 19 నుంచి ఎందుకు వచ్చింది? కేవలం ఓఎన్జీసీ గేలు వల్ల సార్. ఓఎన్జీసీ గేలు రెండు కలిపండి. మళ్ళీ చెప్పండి. ఓఎన్జీసీ వల్లే పోయింది సార్. ఎందుకని? వాళ్ళ యొక్క కార్యకలాపాల వల్ల మాకు కనిపించకుండా ఒక అడుగున్నర భూమి కించి పోయింది సార్. దీని మీద ఎవరికైనా అవగాహన ఉందా? ఆయనకి ఇవ్వండి, మైక్ ఇవ్వండి, ఆయనకి ఇవ్వండి. హలో, ఈ శంకరగుప్తం డ్రైన్ పొంగి వివిధ గ్రామాల రైతులు నష్టపోవడం జరిగింది సార్. ఈ నష్టాన్ని నివారించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సమస్యకు వచ్చాను. ఈ విపత్తుకి కారణం నా ఉద్దేశం ప్రకారం అండి, కరవాక నుంచి కేసరివెల్లి వరకు డ్రెడ్జింగ్ చేశారండి. అక్కడ నుంచి డ్రెడ్జింగ్ ఏ సంవత్సరం చేశారండి? 2018లో. మీరు పిలవడానికి ఇది 2019 నుంచే ఎందుకు వచ్చింది? అంతకుముందు కారణాలు ఏంటి? డ్రెడ్జింగ్ అండి నా ఉద్దేశం. అయితే డ్రెడ్జింగ్ ఇక్కడ మీ ఉద్దేశం కదా, దీనికి మీకు సైద్ధాంతికంగా మీకు అవగాహన ఉంది, అందుకని అడుగుతాను. అవునండి, అవునండి. మీరు చెప్తారా? ఒక్క నిమిషం ఆయనకి ఇవ్వండి. లేదు, ఇది మీరు అనుకోవడం కాదు, నాకు దీని మీద ఒక అవగాహనతో మాట్లాడాలి. ఆ మైక్ ఇవ్వండి, వైర్ ఇచ్చింది. వద్దు, ఆయనకి ఇవ్వండి, మనం మాట్లాడతాను. ఆయన నేను అడిగిన దానికి సమాధానం కాదు. సార్ నమస్తే అండి, నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్. రీసెర్చ్ చేశాను, పిహెచ్డి సంపాదించానండి. నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కాదండి, 40 సంవత్సరాల నుంచి మొదలైందండి. ఇది 40 సంవత్సరాలండి. 1980 నుంచి ఇక్కడ ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి. దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వరరావు అని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రెడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు 70 కిలోమీటర్స్ వరకు మునిగిపోతుందనే ఉద్దేశంతో ఆయన తొలకరి పత్రికలో అప్పుడే ఒక 15-20 సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి. అది క్లియర్గా కనపడుతుందండి. ఆల్రెడీ ఈ 30 సంవత్సరాల డ్రెడ్జింగ్ వల్ల సుమారు కంటికి కనపడకుండా మీటర్నర సుమారు కుంగిపోయిందండి. అందుకని డ్రెడ్జింగ్కి భూమికి శంకర్ గుప్తం డ్రైన్కి ఈక్వల్ అయిపోయిందండి. మీరు చూస్తూ ఉంటే కనుక పంట పొలాలు కూడా లేదు. రెండోది ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే పంట పొలాలన్నింటినీ కూడా 1994లో ఈ ఉప్పునీటి రొయ్యల చెరువులుగా మార్చి ఈ పంట పొలాలన్నింటినీ కూడా లీజుకి తీసుకొని పూర్వపు కొలతలు 3 ఏంటంటే మైనర్ డ్రైన్స్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ 3 మీటర్లు అడ్డకట్ట ఉంటుందండి. మెయిన్ డ్రైన్స్కి వచ్చేటికి 5 మీటర్లు వెడల్పు ఉంటుంది. మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకొని ఆ గట్టు అనేది లేకుండా చేసేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది. మూడవది ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతంలో SCCCF సొసైటీ ఉంటుందండి. సముద్ర తీర ప్రాంతంలోని న్యాచురల్గా చాలా ఇసుక దెబ్బలు ఉండేవండి. 15 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఇసుక దెబ్బలను తీసేయడం జరిగింది.
ఈ సిసిఎఫ్ సొసైటీ అంటే 16 సొసైటీస్లు ఉంటాయండి ఇక్కడ అంతర్వేది వరకు కూడా. పర్టికులర్ ఈ కేసినపల్లి, తూర్పాలెం, గొల్లపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గరగా ప్రతి సిసిఎఫ్ సొసైటీ నుంచి కూడా విచ్చలవిడిగా ఇసుకని తరలించడం జరిగిందండి. దానికోసం మేము గత ప్రభుత్వంలో ఫస్ట్ స్పందనలో ఇచ్చినప్పుడు శాండ్ గ్రాబింగ్ కోసం కలెక్టర్ గారు చేసినప్పటికీ కూడా రాత్రి పగలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కూడా యువకులందరూ కృషి చేసినప్పటికీ కూడా ఈ 3 విషయాల వల్ల జరిగిందండి. వేళ ఏంటంటే సింపుల్గా చెప్పేసేసి మూడు విషయాలు అంటే ఒకటి పోయి ఏ సమస్య రాత్రి రాదులే కానీ అంటే అడిగేది ఏంటంటే ఒక్క నిమిషం 40 సంవత్సరాల విధ్వంసం సార్. ఇప్పుడు ఈ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ మీద మన రిటైర్డ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారు రిపోర్ట్ ఇచ్చే వరకు అవగాహన ఉందా? అది మీకు ఐడియా ఉందా? ఒకసారి మీరు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ ఇవ్వండి ఆయనకి. కాదు నువ్వు ముందుకు వచ్చేసి అలా రమ్మని చెప్పి అలా వచ్చామా? కాదు అక్కడికి వెళ్ళాం. అక్కడే మాట్లాడు. మీరు అక్కడే ఆయన అక్కడే అలా వచ్చేయండి. సార్ థ్యాంక్ యూ. నేమ్ ఈజ్ గణబాబు, శంకరగుప్తం అండి మాది. సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ అక్కడ నాకు అదే ఆప్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. మళ్ళీ ఇదంతా పొలిటికల్ కూడా మొదలుపెట్టి దాని మీద అవగాహన లేదండి. ఓఎన్జీసీ భారత్ మాతాకి జై అండి. 1986 నుంచి ఇక్కడ ఓఎన్జీసీ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచి సిస్మిక్ సర్వే అని ప్రతి 6 మంత్స్కి ఒకసారి బాంబులు పెట్టి కోనసీమ ఏరియాని అందరినీ బ్లాస్టింగ్లు చేస్తారు సార్. ఇక్కడ నుంచి వేల కోట్ల డీజిల్ ఆయిల్ తీసుకుపోతున్నారు సార్. దానివల్ల ఈ క్రూడ్ ఆయిల్ వెళ్ళడం వల్ల ఏమందంటే ఈ సిస్మిక్ ఎప్పుడైతే అక్కడ క్రూడ్ ఆయిల్ రావడం తగ్గుతుందో వెంటనే వెంటనే ప్రతి 10 మీటర్లకు ఒకసారి ఇక్కడ సిస్మిక్ సర్వే అని స్టార్ట్ చేసి మళ్ళీ బాంబులు పేల్చడం మొదలు పెడతారు సార్. అలా గత 40 సంవత్సరాల నుంచి ఈ భూమిని గుద్ది ఈ పరిస్థితికి వచ్చింది అని మా అభిప్రాయం. రైతులుగా మేము అలాగా నేను అనేది అంటే మనం దీనికి సైంటిఫిక్ బ్యాకప్ ఉందా? మీరు మాట్లాడే ఎంపిరికల్ డేటా ఉందా? అంటే దీనికి మీరు శాస్త్రీయ విధానంతో భూమి కుంగిందని దాని మీద ఒక శాస్త్రీయ పరంగా ఒక పరిశోధన ఉందా? దాని మీద రిపోర్ట్ మీరు అనుకోవటమేనా? భీమవరాన్ని ఒకసారి మనం సాయిల్ టెస్ట్ చేయించాం సార్. గత అది అర్థమైంది. అంటే అది అనేది ఏంటంటే మీ అనుభవం వేరు, దాన్ని శాస్త్రీయంగా దాన్ని రుజువు చేయడం వేరు కదా. మనం మాట్లాడాలి అంటే నేను మీ మాటలను ఆధారం చేసుకుని మాట్లాడాలి. మీ మాటలను ఆధారం చేసుకుని దాన్ని ఒక శాస్త్రీయ విధానాలతో విధి విధానాలతో పట్టుకోగలగాలి కదా. అందుకని సో మీకు దాని మీద స్పష్టమైన ఇది ఓఎన్జీసీ అనేది మీకు అనుకుంటున్నారు తప్ప అది ఖచ్చితంగా ఆధారాలతో చెప్పలేం కదా. అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు భీమవరానికి దీని మీద రిపోర్ట్ కూడా తీసుకున్నామండి. అంటే 2001లో ఈ విపత్తు స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ మొదలు పెట్టాం సార్. మనం అంతకుముందు అయితే మనం ఏమి తీసుకోలేదండి. ఈ 2001 నుంచి విపత్తు స్టార్ట్ అయినప్పటి నుంచేనండి. ఓకే, మీ ఉద్దేశంలో మీరు ఎక్కడ ఆక్రమణ లేవా? ఇక్కడ ఇందాక ఆయన వారు చెప్పినట్టుగా ఇసుక దిబ్బలు అసలు ఈ డ్రైన్కి ఇసుక దెబ్బలకి అసలు సంబంధం లేదు సార్. డ్రైన్ అనేది 30 మీటర్లు సార్. అది 30 మీటర్లకు 1 మీటర్ లేటెస్ట్గా 2018లో డ్రిడ్జింగ్ చేసినప్పుడు ఆ 2 మీటర్స్ కూడా కట్ చేసి డ్రిడ్జింగ్ చేశారండి. మయాన్ని డ్రిడ్జింగ్ చేయబోవటం ఇది ఆగిందండి.
ఇప్పుడు మీకున్న 22 కిలోమీటర్లు ట్రైన్ 50 మీటర్లు ఎంత వెడల్పు ఉంటుంది? 30 మీటర్లు 50 మీటర్లు? స్టార్టింగ్ అయితే 35 మీటర్లు అండి, ఎండింగ్ అయితే 27 మీటర్లేనండి. 50 మీటర్లు ఎక్కడ లేదా? ఎక్కడ లేదు సార్. అది తప్పుకొలుతానా? అంటే తప్పుకొలుతానే కదా, నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే ఎదర మొగ అలాగే. అంటే నేను అనేది మీరు చెప్పడానికంటే ముందు అసలు సహజ సిద్ధంగా వెళ్ళాల్సింది నాకున్న అవగాహన సమస్య మీద నేను అధ్యయనం చేసి నాకు వచ్చింది ఏంటంటే చాలా మంది ఆక్రమణకు గురైన అని చెప్తున్నారు. ఇది యాక్చువల్గా ఒరిజినల్గా మీరు చెప్పిన దాని ప్రకారం 50 మీటర్లు ఉండాలి. అదే 50 మీటర్లు ఇది ఉండాలి వెడల్పు. అది 30కి ఎక్కడికో వచ్చిందని చెప్తున్నారు. ఫస్ట్ అంటే ఇన్సెప్షన్ పాయింట్ ఇది ఎక్కడ మొదలైంది, దీని అంకురార్పణ ఎక్కడ జరిగింది అనడానికి నేను ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చిన రిపోర్ట్ని అది అడుగుతున్నాను. మీకు దాని మీద అవగాహన ఉందా? దీని ఒరిజినల్ డ్రైనేజ్ ఎంత? 37 మీటర్లు సార్. మన అడ్మినిస్ట్రేటివ్ మీరు చెప్పండి. కర్వాక దగ్గర స్టార్టింగ్ ఇన్ఫాలింగ్ లొకేషన్ అలాగే మనకి అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ డ్రైన్ ఎన్ని మీటర్లు వెడల్పు ఉండాలి? 90 మీటర్లు ఉంది సార్. 90 మీటర్లు ఉండాలి సార్. 90 మీటర్లు ఉండాలి సార్. మనకి హైడ్రాలిక్ పర్టికులర్స్ అని ఉంటాయి సార్. దీనికి హైడ్రాలిక్ సార్ అంటే దాని బెడ్ లెవెల్ ఇది సహజ సిద్ధంగా ఎంత ఉండాలి? ఇది ఉండింది ఎప్పుడు 90 మీటర్లు ఉండింది? దానికి అప్రూవల్ ఉన్నాయి సార్. అంటే క్యాచ్మెంట్ ఏరియాని బట్టి ఫస్ట్ డ్రైన్ అయితే ఆక్రమణకు గురవలేదు సార్. డ్రైన్ కోర్స్ అయితే బాగానే ఉంది సార్. డ్రైన్కి పక్కన ఉన్న అయిందా? ఎన్ని సంవత్సరాల నుంచి అయింది మీరు చెప్పండి. అలా చెప్పండి. అక్కడి నుంచి చెప్పండి. మీరు చూపించద్దు, నాకు చెప్పండి, నోటితో చెప్పండి. ఒక్క నిమిషం. కేశవదాసపాలెం నుంచి కరవాకలో గోదావరిలో కలుస్తుంది సార్. రీసెంట్గా కరవాక నుండి కేసినపల్లి వరకు డ్రెడ్జింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అక్కడ కేశవదాసపాలెం, శంకరగుప్తం, చింతలమోరిల్లో ఆక్రమణకు గురైంది. సముద్రం నుంచి బ్యాక్ వాటర్ పైకి ఎక్కడానికి ఈ గత 15 సంవత్సరాల్లోనే ఈ యొక్క ఆక్రమణలు అయితే కొనసాగాయి సార్. ఉప్పు నీటి ఆక్వా చెరువుల పేరుతో మెరైన్ కల్చర్ జరుగుతుంది. అనేక సార్లు ఈ విషయం మీద కూడా వివిధ ఆఫీసులకు కూడా మేము కంప్లైంట్ చేసాము. నేనా సార్? నేను ఎంప్లాయీ సార్, ప్రైవేట్ ఎంప్లాయీ. ఎక్కడ? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటిది ఇందులో? సార్ ఈ ఊరు నేను ఈ కేసినపల్లి గ్రామస్తుడిని. నాకు కూడా కొబ్బరి తోట ఉంది. చిన్నప్పుడు మా పేరెంట్స్ అందరూ కూడా మమ్మల్ని అందరూ ఎంత సెంట్లు భూమి ఇది? నాదైతే 12 సెంట్లు సార్. ఎన్ని చెట్లు ఉంటాయి? నా దాంట్లో 15 కొబ్బరి చెట్లు ఉంటాయి సార్. చెట్టుకి ఎంత ఆదాయం వస్తాయి? మా ఒక కొబ్బరి చెట్టుకి 200 కొబ్బరికాయలు వస్తాయి సార్ సంవత్సరానికి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎంత ఆదాయం వస్తుంది? ఉంటే అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటే ఈ రోజున నా యొక్క వ్యవసాయం నుంచి 24,000 రూపాయలు నెలకి రావాలి సార్. అటువంటిది 2,000 రూపాయల నుంచి 1,500 మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. బీసీ రోసే గారి కోనసీమ ఇరిగేషన్ చేయడం మీద ఎవరికి అవగాహన ఉంది సార్? కలెక్టర్ గారికి కానీ ఎవరికైనా మీకు ఐడియా ఎవరు చేశారు? దాని గురించి చెప్పండి ఒకసారి, వివరించండి. అంటే ఇదంతా ఒక్క నిమిషం, ఇదంతా కొంచెం కూర్చో, నాకు ఇబ్బంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇది నేను లాస్ట్ టైం ఇక్కడ తిరిగినప్పుడు నా దృష్టిలో ఉంది. అప్పుడు ఇంత విస్తృతంగా లేదనుకుంటా, ఇంత సమస్య లేదు, అక్కడక్కడ ఉందని చెప్పారు. ఈ స్థాయిలో ఇంకా నేను తిరిగినప్పుడు అంత అనిపించలేదు, చెప్పలేదు నాకు. వచ్చిన తర్వాత మరి లాస్ట్ ఎలక్షన్ టైంలో చెప్పారు, నా గుర్తు నా దృష్టిలో ఉంది. అంటే దీనికి ఒక
పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలని ఈ పర్యటన వెనక ఉద్దేశం. నా కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే కూడా బ్యాక్ వాటర్స్ ఇవన్నీ చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా కోనసీమ అంతా. దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేం చేయగలం, మేజర్ ఉపాధి కొబ్బరి తోటలు. ఈ కొబ్బరి తోటలు మీ జీవనోపాధికి దెబ్బగలుగుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటని ముందు మాట్లాడుతూ ఉంటే, సో దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి. దాంట్లో బాగా నేను ఏమడుతుంటే అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మనెంట్ పరిష్కారం వెతకలేం, శాశ్వత పరిష్కారం. సో ఏదో నేను పైన వచ్చి 19 కోట్లు 20 కోట్లు ఇవి ఇచ్చేసి, లేదంటే మీరు చెప్పినట్టు GST ₹1 కోటి పోద్ది, సరిపో డబ్బులు మీరు నన్ను సినిమాలు చేయమన్నారు. మరి ఇదే ఆయన గత ముఖ్యమంత్రి అడగలేకపోయారు. ఆయనకి అది ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి, నా దగ్గర ఉంటాయి అంటే అలా కదా. అంటే ఇవన్నీ ఏంటంటే సరదాగా జేబులోంచి ఇచ్చేవి కాదు, కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం వెతకాలి. ఏ సరదాగా కూర్చోటి మీ చేత చప్పట్లు కొడుచుకోవడానికో, లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారని కాదు. సమస్య నేను ఓడినా గెలిచినా ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున, ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. నాకేదో పుస్తకం చదువుతూ ఉంటే 50 తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు, రాజ్యాంగం వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని అంటే, మీలాంటి ఒకడు ఎమినెంట్ లాయర్స్ వీళ్ళందరూ గొప్ప గొప్పలు దాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అసలు కోర్టులని మా హక్కు ఇది అని చెప్పడానికి ఇలా మీలాగా సమస్యలు చిన్న, అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక అతను కూరగాయల కొట్టు గురించి అతను వెళ్ళే ఉంటారు కోర్టుకి, అంటే నాకు హక్కు ఉందని చెప్పడానికి, దట్టు విభజన సమయంలో. అంటే రాజ్యాంగం మీకు అంత భరోసా కల్పిస్తుంది. సో అలాగే ఇది యూఆర్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ రైట్ టు లివ్. మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలి, అది మీ హక్కు అది. సో దానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, ఒకసారి మన స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా కొంతమంది చేసామా గ్రూప్గా, ఇవన్నీ కొంచెం కూర్చొని చూసుకోవాలి. సో ఈ సభ ప్రత్యేకించి ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మీతో కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నేను ఒక రోజు వచ్చా 2 రోజులు వచ్చాను, ఎంతకాలం రాకపోవడానికి కారణం ఇవన్నీ అవగాహన లేక కాదు. మీకు కూడా చెప్పాలి కదా, కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాను. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీరు అందరూ టోటల్ డ్రైన్స్ ఎంత అవుతున్నారు? 2000 సడన్గా 1000 కోట్లు పెంచేశారు, 3000 నుంచి 4000 చెప్పారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే ఒక 3500 కోట్లు అనుకోను. అంటే మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లా ఈ లంక గ్రామాలన్నింటికి, మన కోనసీమ అన్నింటికి కలిపి ఒక 4000 కోట్లు డ్రైన్ని ఆధునీకరించడానికి, పూడికలు తీయండి లేదంటే మిగతా ఏమేం చేయాలో వాటన్నిటి చేయడానికి. దాంట్లో ముఖ్యంగా మనకి యుద్ధ ప్రాతిపాదికన చేయాల్సింది మన శంకరగుప్తం డ్రైన్ చేయాలి. దీనికి 22 కోట్లు. నేను ఏమనుకున్నానంటే మీతో మీ అందరితో చెప్పడానికి, కొబ్బరి చెట్టు గురించి ఇదే చెప్తాను. ఇంటికి పెద్ద కొడుకు లాంటిది. అంటే కొడుకు ఎంత సంపాదించలేదు తెలియదు, కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా, అది మీరు అన్నట్టుగా ఇది 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది నిరంతర ఆదాయం కనీసం మీరు చెప్తున్నట్టుగా 20,000 రూపాయలు ఎంతో నెలకు వస్తుందని చెప్తాను. ఒక 15 సెంట్లు భూమి ఉంటే, అలాంటిది ఒక ఎకరం ఉంటే ఎంతో 2-4 లక్షలు వస్తా, 2 లక్షలు వస్తాయి. ఖర్చులన్నీ పోను సంవత్సరానికి కదా చెప్పారు. సో ఇంత ఆదాయ మార్గం ఉన్నదాన్ని దీనికి ఏం చేయగలమో ఆలోచిస్తాం. దీనికి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినా, లేదంటే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చినా, వీటన్నిటికీ నేను మీతోటి ఒక శాశ్వత పరిష్కారం వెతకడానికి చేస్తున్నాను. ఈరోజు శంకరగుప్తం డ్రైన్కో లేదంటే 22 కోట్లు ఇవ్వడానికి కాదు, పర్మనెంట్గా కోనసీమకి ఇది మన, అంటే నేను చాలాసార్లు మాట ఇచ్చాను, దీని మీద పని చేస్తాను. మన ఏమంటారు, మన కోకోనట్ కొబ్బరి బోర్డు, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, ఇవన్నీ ప్రస్తుతం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఏం లేవా? ఇవన్నీ రీజనల్ ఆఫీస్లో ఉంది, కానీ మనకు ప్రత్యేకించి అసలు ఇక్కడ లేదు, మన స్టేట్కే లేదు. అదే చెప్పేది. సో కేరళ అదే సెంట్రల్ బోర్డు మనకు ఉంది తప్ప మనకి మనం పెట్టుకోలేదు దీని మీద. అదే చెప్పారు.
ఇంత పంట ఎన్ని ఎకరాలు ఉంటుందండి మొత్తం మీద టోటల్గా? అలాగే ఇది మీరు రాజోల గురించి మాట్లాడుతున్నారు. టోటల్గా కోనసీమలో ఎంత ఉంటుందండి? 25,000 సార్ రాజోల, ఇంక్లూడింగ్ ముమ్మడి వరంతో సహా అన్నిటి కలిపి ఎస్పైల్ ఈజ్ కదా. దాదాపు 1,00,000 ఎకరాల్లో కొబ్బరి పంట ఉన్నప్పుడు మనకి స్టేట్లో కోకోనట్ బోర్డు లేదు. దాని గురించి ఒకసారి నేను క్యాబినెట్లో సెంట్రల్ రీజనల్ దాన్ని రీజనల్ ఆఫీస్ డివైడ్ అయిన తర్వాత రాలేదు సార్. సో దాని మీద దాన్ని అంటే ఇవన్నీ ఉన్నప్పుడు అంటే నాకేముందంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. వ్యాధి నివారణ కంటే చికిత్స మేలు అంట. అంటే చికిత్స కంటే వ్యాధి నివారణ మేలు. అంటే ఏది మనం జబ్బు రాకముందే పసిగట్టాలి కదా. అలాగే ఇది 14 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉండగా దానికి చేయడానికి శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడా ఎవరు దీని ముందుగా ఉండుంటే మీకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ముందుగా ప్రివెంటివ్ మెషర్స్ తీసుకునే వాళ్ళము. ఇది ముందు నుంచి అంటే నేను అర్థం చేసుకుని ఏంటంటే నేను గత టీం అందరితో కూర్చొని పేషీలో ఉన్న అధికారులందరితో కూర్చొని రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుంటే నాకు ఉన్నది మీకు చదువుతాను. దీన్ని బట్టి మీరు నాకు చెప్పండి. దెన్ వీ విల్ కమ్ అవుట్ విత్ సమ్ సొల్యూషన్స్ తోటి. సో దీని అధికారులు కానీ మీరు ఒకసారి దీని మీద ఒకసారి చెప్పండి. తప్పుంటే కరెక్ట్ చేయండి నన్ను. అంటే 50 మీటర్లు శంకరగుప్తం డ్రైన్కి ప్యారలల్గా ఉండే గోగన్న మఠం డ్రైన్ గత ప్రభుత్వంలో దాదాపు మాయమైపోయింది అన్నారు. ఇది నిజమేనా? అలాగే 50 మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు 3 మీటర్లు తగ్గిపోయింది అన్నారు. ఇది అలాగే కొన్ని చోట్లేమో ఆక్రమణలు ఉన్నాయన్నారు, కొన్ని చోట భారీ సిల్టేషన్స్ ఉన్నాయన్నారు, కొన్ని చోట అడ్డుకట్లు. ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫ్లోని దెబ్బతీసాయి. దీని ఫలితంగా ఈరోజు రివర్స్ ఫ్లో జరిగింది. భూగర్భ జలాల్లో రివర్స్ ఆస్మాసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు పెరుగుదల తదనంతర పరిస్థితులు దారితీసింది నాకు రిపోర్ట్ ఉంది. అలాగే ఈ సాల్ట్ ఇంట్రూషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని జీవ వైవిధ్యాన్ని పాడు చేసింది. సాయిల్ ఉన్న pH పూర్తిగా మారిపోయింది. ఇది కోనసీమ దానికే కాదు, టోటల్గా తీర ప్రాంతానికి ఇది ఒక ముప్పులా ఉందని చెప్తా ఉన్నారు. ఇది సహజ సిద్ధంగా అంటే కూడా ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని నాకు స్టాండర్డ్ ఒక రిపోర్ట్ ఉందండి. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటున్నారు. ఇది అందుకని దీనికి సంబంధించి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారి ఆధ్వర్యంలో కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ పైన ఒక విస్తృతమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాని అమలుపై స్టడీ చేయాల్సింది అనేది ఆ స్టడీ అని జరిగిందో దానికి ఏమైనా అధికారులు మీకు ఎవరైనా అవగాహన ఉందా సార్ మీకు దాని మీద? ఓకే, కెన్ యూ లుక్ ఇన్ టు ఇట్ ప్లీజ్? అలాగే మీరు నాకు ఇవ్వాల్సిన రిపోర్టు నేను పేషి అధికారులు కూడా తెలియజేస్తాను. అసలు కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారి రిపోర్ట్ ఇచ్చారంట. దాని మీద ఒకసారి మీరు స్టడీ చేసి నాకు ఒక రిపోర్ట్ పంపించండి. దాని మీద అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఏంటంటే నాకు ఇరిగేషన్ శాఖ కింద ఉంటాయి. బేసిక్ ఇది నా దగ్గరేమో రూరల్ వాటర్ సప్లై ఉంది. అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే మీరు తాగడానికి కూడా నీటి ఇబ్బందులు ఉన్నాయంటే నేను అర్థం చేసుకోగలను, పాడైపోయాను. సో నాకు కోకోనట్ ఇప్పుడు నేను కోరుకునేదంటే ముందు కోకోనట్ బోర్డు నేషనల్ కోకోనట్ బోర్డుతో చర్చిస్తే ఏదైనా ఉంటుందా? ముందు ఇమీడియట్గా ఏమైనా కాంపెన్సేషన్ ఏమైనా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయా? అలాంటి ప్రతిపాదనలు లేవా మీకు? ఎవరికి ఇన్సూరెన్స్లు కానీ ఏం కానీ లేవా? ఎందుకని? ఓకే చెప్పండి సార్, ఆయన మైక్ ఇవ్వడానికి. సార్ ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. సొసైటీ అప్పులు చేసి వడ్డీలు కట్టినా కూడా ఇబ్బంది పడిపోతున్నారు. తింటాకే ఇది లేదు, వాళ్ళు వచ్చి ఇంటికి పడిపోతున్నారు. దయచేసి ఈ కాలువ ఈ రుణాలు ఇప్పుడు అంతా చూస్తారని మాట. నేను దీనికి ఒక సమగ్రమైన ఒక అంటే ఎంపీ హరీష్ గారు కూడా ఉన్నారు కాబట్టి
వరప్రసాద్ గారు ఉన్నారు, స్థానిక నాయకులంతా ఉన్నారు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం. అంటే నేను దీన్ని చేసి ఒక రాజోల సమస్య చూడట్లేదు. ఇది కోనసీమకి సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది మన, ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు. కొబ్బరి కొట్టంది ఏ పని చేయం మనం. అంటే ఏదైతే మన సంస్కృతికి పునాదో సో దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. అది ఫస్ట్ అది ఆ కమిట్మెంట్ నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు నేను పెద్ద మాటలు ఏం చెప్పట్లేదు మీకు. ఇందాక కలెక్టర్ గారిని అడిగిందంటే నేను ఇప్పుడు 3,000 కోట్లు 4,000 కోట్లు కావాలి అంటే ముఖ్యంగా ఇక్కడ యువత అండ్ అలాగా అంటే వాళ్ళందరూ ఇప్పుడు గత ప్రభుత్వం కూడా రావడానికి ఇవన్నీ ఫైనల్గా ఎక్కడ అవుతున్నాయో చెప్తాను మీకు చాలా సింపుల్గా. ఇవన్నీ బోళ్ళంత సైంటిఫిక్ డేటా ఉంది, బోళ్ళంత పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఓకే, దీన్ని జరగడానికి కరెక్ట్ చేయడానికి ఈరోజు డబ్బులు ఉన్నాయి కానీ కనీసం 2 సంవత్సరాలు పడుతుందా మేడం? మీరు చెప్పారు 2 years పడుతుంది. ఇది మళ్ళీ సాయిల్ని తిరిగి దానికి జీవం తీసుకురావాలంటే గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ గ్రో అదే చెప్తాను. అలాగే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ యాడ్ చేయాలి. అదే, థ్యాంక్ యూ. బట్ ప్రాజెక్ట్ ఉంది సార్ వాళ్ళ దగ్గర. సో ఓల్డ్ ప్లాంట్స్ తీసేసి న్యూ ప్లాంట్ నేను మీకు ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోవడానికి మళ్ళీ నేను రావడం రాలేదు. ఏదో ఒక కంప్లీట్ కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి నేను ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్. ఇది మీరు అది నమ్మాలి. మీరు ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించాను కదా, ఇది నాకు ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే ఇంతమంది దాదాపు 1,00,000 ఎకరాలు ఉన్న బండి ఎన్ని లక్షల మంది ఉంటారు, ఎన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి? 98,000 అంటే 1,00,000 కుటుంబాలు ఉంటాయి. అంటే 1,00,000 కుటుంబాలు ఆధారపడిన ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం. కానీ నేను ఈరోజు 22 కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టాను. నేను హడావుడ్ చేయడానికైతే నేను రాను. ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వచ్చిందల్లా మళ్ళీ వెళ్ళిపోయి చెప్పచ్చు. నేను ఒక శాశ్వత పరిష్కారం అందుకని నేను కొంచెం మూలాల నుంచి అడిగాను. ఎందుకంటే రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యి వస్తాను. దీంట్లో మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను. కరెక్ట్గా అది డిసెంబర్లో 2nd weekలో పెట్టండి. మళ్ళీ ఒకసారి రాసుకున్నది ఒక డిసెంబర్ 2వ వారానికి ఒక ముందు ఇమీడియట్గా ఒక షార్ట్ టర్మ్ మెషర్స్ ఏం తీసుకోగలం, దాని మీద ఒక రిలీఫ్ మెషర్స్ ఏం తీసుకోవాలి ఒకసారి మాట్లాడదాం. అదొకటి డిసెంబర్ 2nd weekలో ఒకసారి ఉందాం. మీకు ఎందుకంటే నేను ఏదైనా నీకు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఏమండి చేయాలి. నేను దాని గురించి మాట్లాడు అంటే నేను ఎందుకు చెప్తా అంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అండ్ మీకు కూడా తెలియాలి కదా, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పుడికలు తీల. అసలు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం 1 ఇంచు మట్టి కూడా తీయలేదు. వదిలేసారు అట్లా. అంటే డబ్బులు ఏం చేస్తారు, ఒకే పథకాలకు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకేంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి, రోడ్లు వేయాలి. అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా తుఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోబెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వాలి. సో ఇన్ని కష్టాల మధ్యలో ఉంది. కానీ ఎవ్వరు కూడా అలాగే నిన్న మాట్లాడుతున్న ఒక మీటింగ్ ఒకటి చేసాం. చూస్తే మన దాదాపు 1,00,000 వాళ్ళు సచివాలయ ఉద్యోగులకి మన
ప్రమోషన్స్ మీద మాట్లాడాం. ఎక్కడ కూడా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏ సర్వీస్ రూల్స్ పాటించకుండా చేసేసారు. వాళ్ళు చేసిన తప్పులను మేము కరెక్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన శంకర్ గుప్తా డ్రైన్ లాగా వాళ్ళు పని పాట చేయకుండా వదిలేశారు. ఆ సమస్య వారసత్వ సమస్య మనకు వచ్చింది. ప్రజలు వీళ్ళందరూ ఎదురు తిరిగే వీళ్ళ మీద విసుగుతోటే వాళ్ళని ఆ స్థాయిలో పెట్టారు. మనకి ఇంత అద్భుతమైన విజయం అందించారు. కానీ ఒకసారి వాస్తవం మేము కూడా చెప్పాలి కాబట్టి మేము చాలా కమిటెడ్గా ఉన్నాం. ఈ పర్టికులర్ అలయన్స్ ప్రభుత్వం నేను బాధ్యతగా తీసుకొని తక్కువ సీట్లు తీసుకొని కూడా దేనికి పెట్టుకున్నానంటే నేను ఇలాంటి సమస్యలని అడ్రస్ చేయడానికి ఉన్నాను. నేను కోనసీమ రైతాంగానికి నేను గలం అవుతాను, మీ గొంతును అవుతాను మీకు నేను. అందుకే నాకు కొంత మీరందరూ పెద్దలు కాబట్టి కొంత నాకు అనుభవంతో మీరు కొంచెం అర్థం చేసుకుని కొంచెం సానుకూలంగా నాతో వ్యవహరించండి చాలు. అంటే మీరు టైం లైన్స్ పెట్టి ఇప్పుడు ఇందాక పెద్దలు మీ పేరు సార్ సర్పంచ్ గారు చెప్పినట్టుగా మీరు ఏదో సినిమా చేసి డబ్బులు ఇచ్చండి అట్లా కాదు కదా, ప్రజాస్వామ్యాలు నడవదు కదా. ఇప్పుడు నాకేంటంటే కోనసీమ ఒకటే కాదు కదా, మా వెళ్తే చిత్తూరు మన అటువైపు కూడా పోవాలి కదా. అంటే అలాగా ఇవన్నీ ఏంటంటే మనకు మాటలకి 10 మంది సరదాగా బాగుంటాయి, కానీ ఇంత డబ్బు ఉంది ఇక్కడ. డబ్బుని అడ్డగోలుగా ఒక పథకం లేకుండా ఏం లేకుండా ఖర్చు పెట్టేశారు వాళ్ళు. మనం తిరిగి ఒక ఆర్థిక వ్యవస్థని గాలిలో పెడుతున్నాం. ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే ఎంటైర్ కోనసీమ ఈస్ట్ గోదావరికి దాదాపు 3,000 నుంచి 4,000 కోట్లు డ్రైన్ల ఆధునీకరణకి కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటే ఎవరి దగ్గర సమాధానం లేదు, ఇంక్లూడింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా. ఎందుకంటే నేను ప్రజల్ని మభ్యపెట్టడానికి రావట్లా, వాస్తవాలు తెలియజేయాలి మీకు. ఈ వాస్తవాలు తెలియజేస్తే మనం ఎలా కరెక్ట్ చేసుకునే సమస్యలని. అంటే నెక్స్ట్ టైం మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు కనుక మనం తప్పుడుగా ఏదో కూర్చోబెట్టి వాళ్ళుగా గాల్లో మేడలు కట్టి మనం నమ్మేస్తే ఈ పరిస్థితులు ఎలా వస్తాయి అనేది దీనికి ఒక తార్కాణం గత ప్రభుత్వం. సో నేను ఎందుకు ఇలా పెడుతున్నట్టు ఈ కుటుంబ ప్రభుత్వంలో నేను మీకు వెన్నంటే ఉన్నాను. నాకు సమయం కావాలి, ముఖ్యంగా యువతకు సంబంధించి. ఈ రోజున మీరు పెద్ద కొడుకు అంటే ప్రతిదీ బిడ్డలాగా చూసుకుంటారు. అలాంటిది భవిష్యత్తులో ఇంతమంది యూత్కి మీకు భవిష్యత్తు ఉండాలనేదే నా కోరిక ప్రత్యేకించి. అంటే మనకి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు డెవలప్మెంట్ ఈజ్ ప్రయారిటీ. అది మనకి వ్యవసాయ విధానం కావచ్చు, లేదంటే కొబ్బరి సాగు కావచ్చు. దీనికి మీద నేను ప్రత్యేకించి చాలా కట్టుబడి ఉన్నాను దీని మీద. అంటే అందరూ ఏం చేస్తున్నారంటే కూర్చోబెట్టి పథకాల దగ్గర ఆగిపోవట్లేదు కూటమి ప్రభుత్వం. కానీ జరిగిన దోపిడీని కానీ ఆ వెనక మనకి ఆ ఆర్థిక లోటుని కానీ ఎలా పూడ్చాలనేది దాని మీద విపరీతమైన కసరత్తు చేస్తూ ఉన్నారు. కొంతమంది చేస్తారు. ఇప్పుడు దాకా నెలకి జీతాలు రావడం కష్టమైపోయింది గత ప్రభుత్వంలో. గుంతలు పూడ్చలేకపోయారు, రోడ్లు వేయలేకపోయారు. ఈరోజు మనం కూర్చోబెట్టి మన శంకర్ గుప్తా దాంట్లో సిల్ట్ తీయలేకపోయారు. మరి డబ్బులు ఏమైపోయినాయంటే వాళ్ళు కూర్చోబెట్టారు, ఇచ్చేసారు, అయిపోయింది అంతే. సో మనం మోర్ బాధ్యతగా ఉన్నాం. సో మేమండి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే నేను మిమ్మల్ని మభ్యపెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండి కల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధపు మాటలు చెప్పడానికి నేను, ఎందుకంటే జెన్జీ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా మీరు ఇంట్లో మీరందరూ ఇంత పెద్దలు మీరందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ 20 ఏళ్ళు పైన బిడ్డలే ఉంటారు. సో వాళ్ళ కోసం మీరెంత తపన పడుతున్నారో నేను అంతే తపన పడుతున్నాను. అందుకని మెయిన్గా మేము కూర్చొని వృత్తిపరంగా ఎలాంటి అవరోధాలు ఉన్నాయో అది మనకి వ్యవసాయ పరంగా కావచ్చు, మన ముఖ్యంగా కోనసీమకు సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి కావచ్చు. సో నేను సమగ్రంగా ఎందుకంటే అధికారుల దగ్గర బీసీ రోసయ్య గారి రిపోర్టు నా దృష్టిలో ఉంది, అధికారుల దగ్గర దృష్టిలో లేదంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే మీ దగ్గర ఉండే ప్రయోజనం ఏంటంటున్నా మీరు అంటారు, మీరు దాని చాలా కాదు. ఇన్ఫర్మేషన్ దాచుకొని ఏం చేసుకుంటారు, గూట్లో పెట్టుకోవడానికి కాదు కదా. ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఉపయోగపడడానికి కదా. అంటే మెయిన్ మీరు కలెక్టర్ గారికి కూడా చెప్తాను, ప్లీజ్ బీసీ రోసయ్య గారు చూడండి, అసలు ఏంటో చూడండి. అలాగే నేను అడిగినప్పుడు కాదు, మీరు ఆల్రెడీ దాన్ని క్లియర్ కట్గా ఉండుంటే చాలా బాగుండేది. అలాగే మీరు 50 మీటర్ల 110 మీటర్ల అసలు డ్రైన్స్ ఆక్రమణలకు గురైనయా,
దీని మీద మీకు ఎవరికి సంపూర్ణ అవగాహన లేనట్టు అనిపిస్తుంది నాకు. ఒకసారి చూడండి అది. అంటే ఇది నేనేమన్నా ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే మిమ్మల్ని నేను ఇంకో దీన్ని తప్పుగా తీసుకోకండి. నేను అనేది అంటే మనం అందరం కలిసి వాళ్ళు అందరూ గెలిపించారు మమ్మల్ని. లేటెస్ట్ ఒక కలెక్టర్ దృష్టి కూడా తీసుకొస్తే ఒక శాశ్వత పరిష్కారం వెతకాలి దీనికి. ఎందుకంటే ఇదే కోనసీమలో కూడా ఇంకొక ప్రాంతంలో కూడా ఉందంటే కూనవరమా, అక్కడ కూడా ఇలాంటి సమస్య ఉందా? ఇప్పుడు ఇక్కడ ఉంది, కూనవరంలో కూడా వచ్చింది, అక్కడ కూడా ఆపాలని కదా. అదే చెప్పాను, దానికి కూడా సమస్య ఉంది అనుకో, ఆ ప్రాంతానికి కూడా అదే చెప్తాను. అంటే ఇది ఇప్పుడు ఇలాంటి సమస్య ఈ స్థాయిలో ఉందా కూనవరంలో కూడా? ఇంతే స్థాయిలో మేజర్. ఎందుకంటే నేను చెప్పేది ఎక్కడ పడిపోతున్నాయి అని అంటానికి అసలు ఎందుకు సిల్ట్ తీయలేదు దీని మీద. అంటే నాకు ఒకటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కలెక్టర్ గారి దృష్టి కూడా చెప్తా ఉన్నాను. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది నాకు రిపోర్ట్ కావాలి. నాకు పేష అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రిపోర్టు ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇది అలా కాదండి రిపోర్ట్. నేను చెప్పాను కదా, ఇది ఒకసారి అవ్వదు, మనం కూర్చోబెట్టి మాట్లాడుకుందాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ శ్రేయస్సు కోరుకునే ఒక వ్యక్తి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, అతను మీకోసం నిలబడతాడు. ఇది నమ్మండి అందరూ. మీరు చేయాల్సింది ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ సమస్య ఉత్పన్నమైంది, ఏం జరిగింది, ఏమన్నా నాలాలైన ఆక్రమణలు గురైనయా, గురైతే దాని మీద అంతకుముందు ఎవరన్నా దాని చర్యలు తీసుకున్నారా, దాని మీద అసలు ఒరిజినల్ మన ఇరిగేషన్ మ్యాప్స్ ప్రకారం ఈచ్ డ్రైన్ ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత ఉంది, దాని మీద ఒక ఆడిట్ చేయమని చెప్పండి అందరినీ. చేసిన తర్వాత మన బీసీ రోసయ్య గారితో ఒకసారి తెప్పించుకుని దాని మీద ఎక్స్పర్ట్స్ కమిటీ పెట్టండి. మీరు కలెక్టర్ గారు, నేను హరీష్ కుమార్ గారిని ఇద్దరు మీరు అడుగుతున్నారు, కెన్ యూ ఫార్మ్ ఎ కమిటీ విత్ రూలింగ్ ఎన్డీఏ కోalition లీడర్స్ తోటి, కెన్ యూ ఫార్మ్ ఏ కమిటీ? అది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అది? మేము ఆల్రెడీ తీసుకెళ్ళాం సార్, సెంట్రల్ నోటీస్లో ఆల్రెడీ పార్లమెంట్ సెషన్స్లోని కోకోనట్ బోర్డ్ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టాలనేది కూడా తీసుకెళ్ళాం. ఆ డీటెయిల్స్ కూడా ఓకే, నేను త్వరలోనే మీకు అన్ని డీటెయిల్స్ ప్రకారం మీకు అందజేస్తాను. అంటే కొబ్బరి చెట్టును నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడకూడదండి, ఇది నా కమిట్మెంట్ మీకు. కింద ఇది అంటే ఎందుకంటే ముఖ్యంగా 1,00,000 మంది కొబ్బరి సాగు చేసే రైతాంగం రోడ్ల మీదకి రాకూడదు. దానికి కాంప్రిహెన్సివ్ ప్లాన్, ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతోనే మీ దగ్గరికి వస్తాను నేను. దాంట్లో ఈ శంకర్ గుప్తం డ్రైన్ అనేది ఒక చిన్న భాగం అంతే. ఇది నేను భూతద్దంలో చెప్పి మేము అద్భుతం చేసామని చెప్పను, ఇది సమగ్రమైన ప్లాన్లో ఇది ఒక చిన్న భాగం అంతే. నా కోరిక ఏముందంటే, నా మనసులో కోరిక, నా ఆశ కానీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి ఈ 3,500 కోట్లతోటి ఈ డ్రైనేజ్ని, ఈ పూడికల్ని మొత్తం కాలువల మరమ్మతులకి చేయాలి. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుస్తుంది, చాలా కన్నీరు ఉంటుంది. ఇదే మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా, నిజంగా నేను మీ ఇంట్లో ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో, ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను. సో నేను మీకోసం ఇంకొక 2 మీటింగ్స్ చేస్తాను మీతోటి. అక్కడి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్ మీరు నాకు 45 రోజులు ఇవ్వండి. 40 రోజుల తర్వాత 45 రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండగ పోయిన తర్వాత నుంచి విల్ కమ్అట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్. దీనికి హరీష్ కుమార్ గారు ఉన్నారు, హరీష్ కుమార్ గారితో కూడా కూర్చోబెట్టి మీది కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా పట్టుకెళ్దాం. అంటే ఇక్కడ మీరన్నట్టుగా
ఈ గోదావరి బేసిన్ నుంచి ఇంత విలువైన నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి. మన ఓఎన్జీసీ ఆయిల్ నిక్షేపాలు, ఈ గ్యాస్ నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంత వెళ్తున్నప్పుడు మనం ఇంకేదైనా చేయగలమా దీని మీద ప్రత్యేకించి నేను మాట్లాడుతున్నారు. మనకి 21 మంది ఎంపీస్ ఉన్నారు, జనసేన కూడా ఒక 2 ఎంపీస్ ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధని పెట్టగలరు అనేది, వారికి ఉన్న పరిమితులు ఏంటి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడుతుంది. నేనేంటంటే మొత్తం ఐ విల్ మూవ్ హెవెన్ అండ్ అవుతుంటాం కదా, అంటే మొత్తం మూలాల నుంచి పైదా కదుపుతాం. కొబ్బరి సాగు రైతు కోసం, కొబ్బరి సాగు చేసే రైతు కోసం. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి, నరుడి దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరి దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మీకు సమయంలో నేను మీకు ఏమేం చేస్తామో ప్రణాళిక మీకు మీ ముందు వివరించి చెప్తాను. 41 పండుగ తర్వాత మళ్ళీ ఒక 14 రోజుల తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టండి నాకు. దేనికి అంటే ఏమేమి ఉన్నాయి ఆక్రమణలు, వీటన్నిటి మీద ఒక సమగ్రమైన, ఎందుకంటే మన దగ్గర ఏదో ఈరోజు వచ్చాను చూశాను బీజేపీ జిల్లా సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ లోన్స్ ఉన్నాయండి. వాటిని ఎవరికి కట్టే పరిస్థితి ఏ రైతుకి లేదండి, ఆదాయం లేక. అవసరం లేదు మీకు నేను తీసుకుంటాను ఆన్ రికార్డ్ తీసుకొని, అంటే ఏం లేదు ఇప్పుడు అన్ని కూర్చొని చెప్పేయచ్చు, చేసేద్దాం కొట్టేద్దాం కుమ్మేద్దాం చెప్పలేం కదా. నేను అన్ని తీసుకుంటాను, అన్ని పరిగణలోకి తీసుకొని, అందుకే నేను సాధ్యాసాధ్యాలు మీకు అన్నీ తెలియజేస్తాను. మాట్లాడు దాని మీద నేను ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పట్టుకెళ్తాను దాని మీద. చెప్పండి సార్. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. నేను కేసినపల్లి రైతు పెట్టినండి, గవర్నమెంట్ టీచర్ సార్. నా పేరు ముత్యాల రామూర్తి. నేను 1993లో జిల్లా కలెక్టర్ గారు జిల్లా పర్యావరణ పరిరక్షణ సార్ 1993 ఈ అమలాపురం సతీష్ చంద్ర గారు అప్పుడు ఆ రోజులో. అప్పుడు నేను ఆ సమయంలో దీని మీద ఏదైనా పొల్యూషన్ సమస్యలు ఏర్పడుతుంటే దాని దృష్టికి తీసుకెళ్ళటం, బోర్డు దృష్టికి తీసుకెళ్ళటం జరిగేది సార్. ఎక్కువగా మాగాణి భూములు ఏవైతే ఉన్నాయో, మీరు చెప్పదలుచుకున్న పాయింట్ చెప్పండి. మాగాణి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని చెరువుల కింద మార్చేయటం వల్ల ఆ చెరువుల్లో వాడినటువంటి కెమికల్స్, రొయ్యలకి సంబంధించిన డిసీజ్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చెరువుల నుంచి కూడా ఈ శంకరగుప్తం డ్రైనేజీకి ఆనుకుని, కర్వాకు నుంచి అయితే వేలాది ఎకరాలు ఆనుకుని ఉన్నాయి. అవన్నీ వాటర్ని కంటామినేట్ చేస్తున్నాయి, కలుషితం చేస్తున్నాయి సార్. ఆ రోజు నేను కొన్ని పేపర్లో ఇవ్వడం, దాని మీద చేయడం జరిగింది సార్. ఆ చెరువులు మాగాణి భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చడం వల్ల ప్రమాదమైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణం అప్పటి నుంచి ఎక్కువగా ఏర్పడింది సార్. దానికి కంట్రోల్ లేదు సార్. మాగాణి భూముల్ని చెరువుల కింద మార్చకుండా కఠినమైనటువంటి చట్టాలు అమలు చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుందనేటువంటిది నేను తెలియజేసుకుంటున్నాను సార్. చెప్పదలుచుకున్న పాయింట్. ఓకే, థ్యాంక్ యూ. మీరేం చెప్పాలా ఆయనకి ఇవ్వండి మైక్. మా ఇద్దరు మీరు చెప్పండి. ఈ కొబ్బరి చెట్లు ఇప్పుడు నుంచి ఏంటంటే నర్సరీ కాడి నుంచి ఈ రోజు నుంచి నర్సరీ
4,000 ఎకరాలు, ఎకరానికి 60 చెట్లు, 1,20,000 మొక్కలు, సూద మొక్కలు ఇప్పుడే నాటాలండి. ఇది సంవత్సరంన్నరగా 2 సంవత్సరాలు నాటడానికి వస్తాయి. అప్పుడు ఈ సీట్ వాటర్, అప్పుడు సాల్ట్ వాటర్లో సీట్ వాటర్ 2 సంవత్సరాలు ఉంటాయండి. సాల్ట్ వాటర్ కిందకి దిగుతుంది, సీట్ వాటర్ పైకి వస్తుందండి. అప్పుడు నాటుతామండి సంవత్సరంన్నరకి. అప్పటి నుంచి 7-8 సంవత్సరాలకి కాపు రావచ్చండి, నా ఉద్దేశం అయితే. ఓకే ఓకే, మీరు వెనకాల ఎవరు మీరు చెప్పండి. సార్ నమస్కారం. ముఖ్యంగా ముందు కొబ్బరి చెట్లు తలవాల్సినవి, పెట్టదల వేసిన చెట్లను ఎన్యూమరేట్ చేసి కేంద్ర మన కోకోనట్ బోర్డుతో మాట్లాడి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక చెట్టు కనీసం 1,000 రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ఒక 5 సంవత్సరాలు ఖచ్చితంగా చెట్టు తిరిగి పునర్నిర్మాణం అవడానికి 5 సంవత్సరాలు కనీసం పడుతుంది. ఆల్రెడీ ఒక చెట్టు తొలగించి దాన్ని పాతి మళ్ళీ కొత్త మొక్కలు వేయాలంటే ఒక 5,000 రూపాయలు అవుద్ది. ఎప్పుడు కూడా కోకోనట్ బోర్డు ఈ ఆంధ్రప్రదేశ్ పెద్ద ఉపయోగించుకోలేదు. రీజనల్ బోర్డు ఉన్నప్పుడు కూడా స్థాయిలో ఏంటంటే మీరు ఇందాక ఒక విషయం కూడా అన్నారు, జియోగ్రఫిక్ విషయం మీద కూడా అడిగారు. సామాన్యులు దాని మీద దృష్టి పెట్టరు, కానీ అనుభవం ఉంటుంది. ఈ ప్రాంతం ఎలా దిగబడిపోయిందో, గ్యాస్ నిక్షేపాల వల్ల భూమి ఎలా దిగబడిపోయిందో ప్రతి ఇంటి నుంచి, ప్రతి కుటుంబం నుంచి ఆలోచన ఉంది. కానీ 1,000 కోట్ల రూపాయలు ఆదాయం అసలు ఓఎన్జీసీ మీద ఎఫెక్ట్ తీసి చర్యలు తీసుకోవడం ఏ అధికారులు కూడా ముందుకి రారు ఖచ్చితంగాను. మా అదృష్టం మా దేవ వరప్రసాద్ గారు ఈ ప్రాంత సమస్య మీద పూర్తి దృష్టి పెట్టడం వల్లే ఈరోజు ఈ సమస్య మీ దృష్టి దాకా వచ్చిందని మాత్రం మేము నమ్ముతున్నాం. మా అధికారులకు విన్నవించినప్పుడు కూడా ఎందుకంటే ఓఎన్జీసీ అనేది ఒక పెద్ద ఈ దేశానికి అవసరమైందే, కానీ ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా శాపమైంది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అంచేత నేను మరిన్ని సమస్యలు ఉద్దేశిస్తూ మీ దృష్టిలో పెట్టడం కోసం నేను అప్లికేషన్ మీకు ఇస్తున్నాను. తదుపరి అవకాశం వచ్చినప్పుడు మరిన్ని విషయాలు మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎలా ఉంది అంటే సమస్యకి కేవలం పూడికలతో పాటు నేను పరిశీలించాల్సింది ఆక్వా పొల్యూషన్ ఏదైనా ఉందా. ఆక్వా పొల్యూషన్ వల్ల వచ్చి దాని నుంచి వచ్చినది కూడా ఇక్కడ ఈ సాలినేషన్కి ఏమైనా తోడ్పడిందా, ఇవన్నీ కూడా చూడాల్సిన దీన్ని మల్టీ థ్రాంగ్ అంటే నేపథ్యం ఒక మల్టిపుల్ యాంగిల్స్లో చూడాలి. దీన్ని కేవలం తిరిగి ఏముంటుందని ఈ పూడికలు ఒక్కటే కాకుండా అసలు టోటల్గా ఆక్వా పొల్యూషన్ కూడా ఏదైనా ఉందా, అది ఏదైనా సరిగ్గా ఆ గట్లు సరిగ్గా లేకపోతే దాని తాలూకు దీంట్లో సీపిన్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూర్చొని ఒకసారి మాట్లాడాలి. అందుకే నేను చెప్పింది, నాకు ఒక 45 రోజులు టైం కావాలి. నాకు సెకండ్ మీటింగ్ ఇంకొకసారి ఇప్పుడు ఏవైతే మీకు ప్రస్తావించానో వీటన్నిటి అధికారుల దగ్గర నివేదిక తెప్పించుకుంటాను. వన్స్ ఒకసారి మనం తెప్పించుకొని ఒక మీటింగ్ నాకు మన ఆఫీస్లో పెట్టండి. ఒకసారి మా కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయండి. హరీష్ గారి టైం, ప్రజాప్రతినిధులు ఎవరున్నా వరప్రసాద్ గారు, అలాగే మీరు ఎవరైనా సరే ఒకసారి మంగళగిరి రాగలిగితే, మీరు కూర్చోబెట్టి ఒక గ్రూప్గా అనుకొని, అంటే ప్రతిసారి రిపీటెడ్ కదా డిఫరెంట్ పాయింట్స్ మాట్లాడగలిగితే మీరు కూడా ఒక గ్రూప్ అనుకొని వరప్రసాద్ గారి దృష్టికిను మన హరీష్ గారి దృష్టికి కనుక పట్టుకుని రాగలిగితే మీరు గ్రూప్గా రండి, ఒకసారి అక్కడ కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్. Hey,